కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. 2025-26 వానాకాలం యాసంగి సీజన్ కు సంబంధించి పలు కీలక అంశాలను చర్చించారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. యాసంగి సీజన్లో 90 MLT ధాన్యం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పి ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేసినాము. మూడో విషయము, తెలంగాణ